సూపర్బ్ అండి. ముఖ్యంగా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది మనందరికీ కొంచెం భావోద్వేగాన్ని కలిగించింది బేసికల్‌గా. మీరు ఈ పాట ఒక చిన్న టీజర్ లాగా రిలీజ్ చేసినప్పుడు, ముగింపు లేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా పాటగా అన్న చోట గురుగారి ఫోటో వేశారు. అవునవును. అది ఎంత యాప్ట్‌గా ఆయనకి అదే, సరిపోయిందో చూడండి. అవునండి. అసలు నిజంగానే కదా! ఆయన తరముల పాటగా, తరగని పాటలని ఇచ్చేసినటువంటి కూర్చొని పోయిందండి అలాగా. అది చాలా ఎమోషనల్ మూమెంట్ మాకు కూడా. టీజర్ ఇది చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యింది. కొన్ని అలా కుదురుతాయి అనడానికి జస్ట్ హ్యాపన్ అంతే. చాలా బాగుంది సార్. చాలా అద్భుతమైన పాటను రప్పించుకున్నారు. అయినా దాంట్లో ఒక లైన్ ఉంటుందండి, చరణంలో వస్తుంది, చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా. దాంట్లో నేను స్టన్ అయిపోయాను. అంటే బేసిక్గా దీంట్లో రామ్ ఆర్ఫన్, అమ్మాయి రివర్స్లో అడుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఏమో షీస్ ప్రిన్సెస్, అందరిని వదిలేసి వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎవరు లేరు మన ఇద్దరు వెడ్డింగ్కి, మన ఇద్దరమే ఉన్నాం. అసలు ఏం ప్రశ్న, ఏం సమయం, ఒకటే దాంట్లో అసలు ఆయన మొత్తం కథ అంతా తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. అసలు నాకు భలే అనిపించింది అది చాలా. మనకి ఎవరు చుట్టూ ఉండరుగా అంటే కిట్టని చూపులుగా అంటారు. చుట్టాలంటూ కొందరు ఉండాలిగా అంటే దిక్కులు ఉన్నాయి. గట్టి మేళం అంటూ ఉండాలిగా, గుండెలోని సందడి చాలదా, పెళ్లి పెద్దలు ఎవరు మనకి మనసులే కదా. అవా సరే అవా సరే. ఈ పదజాలం శాస్త్రి గారి పాటల్లో చాలా తక్కువ ఉంటుందండి యూజువల్గా. అంటే ఇవేంటంటే ఫిలప్ ది బ్లాంక్స్ లాగా ఉంటాయి ఇలాంటి లెటర్స్. ఇది ఆయన ఇచ్చినవేనా ఈ రెండు? ఇది అవా సరే అనేది నేను ఊరికే సార్ నాకు ఇలాగ ఎండ్ అయితే బాగుంటుందేమో, చాలా లైట్ రివెన్. ఎందుకంటే ఆ సాంగ్ మొత్తంలో లిప్ ఉండదు, ఆ 2 లైన్లకే ఉంటుంది లిప్. ఓ, పెళ్లి పెద్దలు ఎవరు మనకి మన మనసులే కదా అంటే అవా సరే. ఈ లైన్ మాత్రమే లిప్ ఉంటుంది. నేను అడిగింది ఆయన అదొకటే కరెక్షన్ అడిగాను. ఆ 2 లైన్లు ఎండ్, ల్యాండింగ్ నాకు చాలా సింపుల్ గా, అది చాలా కరోకేల్గా అవా సరే, అంత సింపుల్ కాన్వర్జేషన్ ఎండింగ్ ఉంటుంది కదా. ఓహో అదా అయితే ఓకే, ఒక కాన్వర్జేషన్ ఎండింగ్ అంటాం ఒక దానికి, అలా వస్తే బాగుంటుందేమో, మోర్ కమ్యూనికేట్ అవుతుంది అనేది నేను అన్నాను. ఆయన బ్రహ్మాండంగా ఉంది నాన్న అని చెప్పి